హలో లిప్సిక గారు. హాయ్ అనుష, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? గుడ్. సో ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మనకి రిలీజ్ అయ్యే వరకు మనం ఏమి చెప్పడానికి ఉండదు, బికాస్ Okay. అది ఉంటుందో ఉండదో కూడా తెలియదు కాబట్టి. సో ఒక ఇద్దరు మంచి మూవీస్కి పాడాను, 2 మంచి మూవీస్కి పాడాను. ఐఎమ్ హోపింగ్ మై సాంగ్స్ షుడ్ గెట్ అవుట్. అండ్ డబ్బింగ్ కూడా ఒక 2 మంచి మూవీస్కి డబ్ చేశాను. రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. కానీ ఇది ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, ఇప్పుడు పాడేసి ఉంటారు, కానీ అది బయటకు వచ్చి మన నేమ్ అక్కడ పడేంత వరకు గ్యారంటీ అనేది ఉండదు. డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే ఒక్క డెసిషన్ ఉండదు. ఒక సాంగ్ బయటికి రావడానికి డైరెక్టర్ డెసిషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ డెసిషన్ ఉంటుంది, హీరో డెసిషన్ ఉంటుంది. సో ఇంతమంది డెసిషన్స్ ఉన్నప్పుడు ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. సో అందరికీ కామన్గా ఒకళ్ళు నచ్చాలంటే దానికి చాలా స్క్రూటినీ జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ సేమ్ పర్సన్ మైట్ నాట్ బీ ఇన్ ద లాస్ట్ టిల్ ద లాస్ట్. మామూలుగా అప్కమింగ్ సింగర్స్కే కాకుండా మంచి రికగ్నిషన్ వచ్చిన సింగర్స్కి కూడా ఇలా జరుగుతూ ఉంటుందా? మంచి రికగ్నిషన్ అంటే ఇప్పుడు శ్రేయా ఘోషాల్ లాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ అవ్వదు, బికాజ్ వాళ్ళ కోసమే సాంగ్స్ చేస్తారు కాబట్టి. బట్ ప్రిటీ మచ్ అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది, చాలా మందికి అవుతుంది ఇది. ఓకే, మీరు ఎన్నిసార్లు ఫేస్ చేస్తారు ఇలాంటివి? ఒక 4 to 5 times. అంతే, 4 to 5 times, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, అప్పుడు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అదంతా? అంటే ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, బట్ తర్వాత అలవాటు అయిపోయింది బేసిక్గా. అంటే ఐ అండర్స్టూడ్ హౌ థింగ్స్ వర్క్. ఒక సాంగ్ బయటికి రావడానికి ఎంతమంది పని చేస్తారు, ఎంతమంది డెసిషన్స్ అందులో ఉంటాయనేది నాకు అర్థమైపోయింది చూస్తూ. ఇంకా అందుకే ఫీల్ అవ్వడం మానేస్తాను. ఓకే, వ్యాలిడే కదా పాయింట్ అన్నట్టుగా. బట్ ఈ 4-5 టైమ్స్లో ఏదన్నా పర్టికులర్ ఒక సాంగ్కి బాగా బాధపడిన సందర్భం ఏదన్నా ఉందా? అరే పాడించి మళ్ళీ నా పేరు పెట్టలేదే, నా సాంగ్ పెట్టలేదే అని అలా? చాలా తక్కువ. అంతగానో ఫీల్ అవ్వడం చాలా తక్కువ. ఫస్ట్ సాంగ్ ఒకటే, యాజ్ ఐ సెడ్, ఐ ఫెల్ట్ బ్యాడ్. కానీ తర్వాత ఓకే ఫైన్, ఇది అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెన్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆబ్వియస్లీ నచ్చే పాడించుకుంటారు కదా. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్తో మంచి ర్యాపో బిల్డ్ అవుతుంది, సెయింగ్ దట్ అరే ఈసారి అవ్వలేదు, నెక్స్ట్ టైం చేద్దాం ఎట్లయినా అనే ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. సో ఒక రకంగా అది ఒక రకంగా మంచిదే అని ఆలోచిస్తుంటాను నేను. ఓకే, సో ఫస్ట్ టైం తప్ప ఇంకెప్పుడు నాకు అది నెగిటివ్గా కనిపించలేదు. ఐ ఆల్వేస్ లుక్డ్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్. బట్ మీరు అన్నట్టు అంటే అఫ్కోర్స్ మీరు పాడిన పాటలు తర్వాత డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ వేరే వాళ్ళతో పాడించడం లాంటివి జరగచ్చు. బట్ అంటే ఇంటిమేట్ చేస్తారా ఇలా లేదు వేరే వాళ్ళతో పాడిస్తున్నాము అని ఏదన్నా కట్టసీగా? మ్యాక్సిమం చేయరు, ఫీల్ అవుతారని అనుకుంటారు మరేమో. నా విషయంలో అయితే నాకు ఎప్పుడూ ఇంటిమేషన్ రాలేదు. కొన్ని పాటలకి నేను ఎక్స్పెక్ట్ చేసి వస్తుందేమో, పాడతానేమో అనుకున్న పాటలకి కొన్నిటికి నాకు ఇంటిమేషన్ రాలేదు. మ్యాక్సిమం వాటికి రాలేదు యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఓకే, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఓకే, సో లిప్సిక ఎప్పుడు ఇంత చిల్గా కూల్గా ఎలా ఉంటుంది? నాకు ఐ రిమెంబర్ స్టిల్ ఇప్పటికీ మనం ఒక ఈవెంట్ చేసాం విజయవాడలో. ఓకే, అక్కడ యూ ఫర్గాట్ యువర్ బ్యాగ్, మేకప్ బ్యాగ్ మొత్తం అసలు అన్నీ కాజల్ కార్లో అనుకుంటా, మన ఆర్జే కాజల్ కార్లో పెట్టి మర్చిపోయి యూ కేమ్ టు ద ఈవెంట్. అసలు ఐ వాజ్ లైక్ ఓకే ఏంటి మేకప్ ఇది అంటే, అయ్యో ఐ ఫర్గాట్ ఇట్ ఇన్ కాజల్ బ్యాగ్. అయ్యో నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. అయ్యో ఏంటి మరి ఇప్పుడు ఎలా పాడాలి కదా, ఎలా అంటే ఇట్స్ ఓకే చిల్, నీ దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయా? ఐ రిమెంబర్. అవును. అంటే నేను ఫస్ట్లో అలాగే కంగారు పడిపోతూ ఉండేదాన్ని. అయ్యో గాజులు లేవు, అయ్యో ఇప్పుడు కూడా వాచ్ మర్చిపోయాను, వాచ్ లేదు, అయ్యో నా దగ్గర ఇప్పుడు ఒకటే ఉంది. తర్వాత అలవాటు అయిపోయింది. అంటే ఎక్కువ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని చూస్తూ కూడా చాలా నేర్చుకుంటాం కదా, వేరే సింగర్స్ని. నేను చాలా మందిని, కొంతమంది మేకప్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమంది 2 minutes రెడీ అయిపోతారు, కొంతమంది అసలు ఏమీ ప్రిపేర్డ్ రారే, పిచ్చలైట్ అనుకుని వస్తారు మంచిగా. అక్కడికి వచ్చిన తర్వాత హడావిడి పడిపోతారు. ఇంతమందిని చూసి నేను అందరిలో ఒక కాంబినేషన్ తయారయ్యాను అనమాట. వీళ్ళ నుంచి ఏం నేర్చుకున్నావు అంటే, చిల్లుగా వెళ్ళడం, ఏమైనా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అడగడం, అంతే. పాడడం, మన గొంతు నమ్ముకుని వచ్చాం అంతే. కమ్మలు లేకపోతే ఏంటి, వాచ్ లేకపోతే ఏంటి.
సో అంటే బేసికలీ మెంటాలిటీ అంతా కూడా అలానే ఉంటుందా? మాక్సిమం చిల్లే ఉంటుంది. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ మై ఫ్యామిలీ హ్యాస్ ఆన్ మీ. నీకే సీరియస్నెస్ ఉండదా దేనికి అని. ఇప్పుడు నేను ఫీల్ అయ్యి ఇప్పుడు మర్చిపోయాను మేకప్ బ్యాగ్, అయ్యో నేను మర్చిపోయాను, అయ్యో అనడం వల్ల ఉపయోగం లేదు కదా, అదేదో నిన్ను కమ్మలు అడిగేస్తే అయిపోద్ది అలా అనమాట. ఓకే. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్ ఐ ఆల్సో లూజ్ ఇట్, కానీ మాక్సిమం టైమ్స్ నేను పెద్దగా అంత సీరియస్ తీసుకునే టైప్ కాదు. ఆ సమ్ టైమ్స్ ఏ టైమ్స్? సమ్ టైమ్స్ వెన్ ఐ ఆమ్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్. ఓకే. అంటే నేను ఏదో వేరే దాని వల్ల ఎవరైనా ఏదన్నానో లేకపోతే ఎవరితో ఏదైనా చిన్న క్లాష్ అయ్యో, కోల్డ్ వార్స్ జరుగుతున్నప్పుడు అట్లా ఏదైనా జరిగినప్పుడు నేను తిక్కలో ఉన్నప్పుడు నాకు పానిక్ అవుతూ ఉంటా ఒక్కొక్కసారి. చాలా రేర్గా, అది ఇట్స్ వెరీ రేర్. ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ లిప్సికా గారు మీది మొత్తం? 2020తో 10 years. 10 years. వావ్, లాంగ్ జర్నీ. క్వైట్ లాంగ్ జర్నీ. నేను అదే షాప్, ఏంటి 10 years అయిపోయిందా నేను వచ్చి అనుకున్నా. నేను నిన్నొచ్చినట్టే ఎగ్జాక్ట్లీ. కానీ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. సో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జేగా కూడా మీరు చేశారు. ఇంకేమన్నా ఉన్నాయా ప్రొఫెషన్స్? ప్రొఫెషన్స్ ఏం లేవు. ఆర్జే కూడా ఓన్లీ 1 year చేశాను. మెయిన్ అంటే సింగింగ్ అండ్ డబ్బింగ్ రెండే. అది కాకుండా నాకు డ్రాయింగ్స్ చేయడం, పెయింట్స్ చేయడం అవి చాలా ఫ్యాసినేటెడ్ విత్ ఆర్ట్ అనమాట. గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం, ప్లాస్టర్లు అతికించుకుని అంతా కొంచెం ఐ మీన్ టు ఆర్ట్ ఆల్సో. ఐ లైక్ ఆర్ట్, నాట్ దట్ ఐమ్ గుడ్ అట్ ఇట్, కానీ ఊరికే నాకు కలర్స్ ఇష్టం. బోర్ కొట్టిందంటే కూర్చుని కలర్లు వేసుకుంటూ ఉంటాను అనమాట. అరే రే, తెలుసుంటే ఒక మంచి స్కెచెస్ అన్ని అరేంజ్ చేసి పెట్టేదాన్ని, మొత్తం మంచి డ్రాయింగ్. నాకు ఇమాజినేటివ్ రాదు. ఇప్పుడు నిన్ను కూర్చుని వేయమంటే ఏదో నీ అవుట్లైన్ అట్లా వేయగలను, అలా అనమాట. ఓన్లీ లేకపోతే కింగ్ మూవీలో లాగా ఏం అవ్వదు కదా. కొన్ని చెప్పలేము. అది నా చేతిలో ఉండదు, మీ టైం మీద డిపెండ్ అయిపోయింది. దేవుడా, ఫోన్లేండి, ఇక్కడ ఏం అరేంజ్ చేయలేదు కాబట్టి నా టైం బాగున్నట్టే అయితే. నైస్. సో ఓవరాల్గా ఈ 10 years జర్నీలో వెన్ యూ లుక్ బ్యాక్, మీకు బాగా యూనో ప్రౌడ్, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అని అనిపించే మూమెంట్స్ ఏంటి? ఒక 3-4 ఉన్నాయి. ఒకటి పాడుతా తీయగాలో సెకండ్ వచ్చాను, గర్ల్స్లో ఫస్ట్ అనమాట, అలా చెప్పుకుంటూ ఉంటాను. పాడుతా తీయగా విన్ అయినప్పుడు దట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. తర్వాత నాకు డబ్బింగ్లో నంది అవార్డ్ వచ్చినప్పుడు దట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఫస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళినప్పుడు దట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే యూఎస్, అమెరికా లాంటివి మనం డబ్బులు పెట్టుకుని ఖర్చు చేసుకుని వెళ్ళేంత ఇదిలో వీ వర్ నెవర్ దేర్. సో ఫస్ట్ టైం వర్క్ కోసము పాడడానికి సంబడీ ఈస్ టేకింగ్ మీ టు యూఎస్ఏ, మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారంటే దట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, తర్వాత అలవాటు అయిపోయింది, బట్ ఫస్ట్ టైం వెరీ ప్రౌడ్. అండ్ స్వరాభిషేకం షోలో నేను ఎస్పీబీ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నాను, శంకర్ మహాదేవన్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నాను, విజయ్ ప్రకాష్ గారితో పాడాను. సో ఆ మొత్తం సెట్ ఆఫ్ జర్నీ విచ్ ఐ హ్యాడ్ ఇన్ స్వరాభిషేకం వాజ్ వెరీ, అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట నాకు. అలా నిజంగా చాలా తక్కువ మందికి ఇలాంటి ఒక ఆపర్చునిటీ దొరుకుతుందేమో. అంటే పాడుతా తీయగాలోనే బాలుగారి ముందు నించొని పాడారు, ద సేమ్ టైం కొన్ని ఇయర్స్ తర్వాత కట్ చేస్తే ఆయనతో కలిసి సింగర్గా ఒక స్టేజ్ మీద పాడారు. చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను నేను అలాంటి టైంలో. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది సింగర్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనేది డెఫినెట్లీ బ్లెస్సింగే. ఎందుకంటే ఎనీబడి కుడ్ హ్యావ్ బీన్ దేర్, బట్ ఐ వాజ్ దేర్. సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతుంటాను అనమాట. ఎనీ మెమరీస్ విత్ బాలు గారు? టూ మెనీ, చాలా. లాస్ట్ సామజవరగమన షోలో చేశారు కదా, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సామజవరగమన. లాస్ట్ సాంగ్ విశాల గగనంలో చందమామ అనే సాంగ్ నేను పాడాను అనమాట బాలుగారితో. ఆ సాంగ్కి ముందు రిహర్సల్కి వెళ్ళినప్పుడు మొత్తం ప్రిపేర్డ్గా వచ్చారు. చాలా ఇయర్స్ తర్వాత చూశాను నేను ఆయనని, ఆ రోజే 2 years తర్వాత ఏమో, 2-3 years తర్వాత. నేను పాడుతూ ఉంటే నాకు బ్రీదింగ్ సరిగ్గా నేను చేయట్లేదు అనమాట. ఐమ్ లైక్ ఊపిరి సరిపోలేనట్టుగా పాడుతూ ఉంటే ఆయన పిలిచి, బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నువ్వు, నీ సింగింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి నాకు ప్రాణాయామం గురించి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ గురించి, ఎలా చేయాలి, ఎలా వాయిస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు కూర్చోపెట్టి చెప్తూ ఉన్నారనమాట.
సో అసలు నాకు ఎంత నాస్టాలజిక్గా అనిపించిందంటే పాడుతా తీయగాలో నేను పాడుతూ ఉంటే కూడా నాకు అలాగే చెప్తూ ఉండేవారనమాట, నువ్వు రేంజ్, అప్పుడు నాకు రేంజ్ ఉండేది కాదు, ఒక లిమిటెడ్ రేంజ్లోనే పాడేదాన్ని, రేంజ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు, అది ఇదని చెప్తూ ఉండేవారు అనమాట. సో అదే మళ్ళీ నౌ హీ వాజ్ టెలింగ్ మీ అంటే నాకు అసలు చాలా ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద మూమెంట్. ఎట్ ది సేమ్ టైమ్ బాలు గారు లేరు అనే వార్త విన్నప్పుడు అప్పుడు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ అసలు నాకు డేస్ టుగెదర్ పట్టింది టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ నాట్ దేర్. ఎందుకంటే చాలా నేను అసలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అంటే కూడా పాడుతా తీయగా పెట్టిన భిక్షే, ఛాన్సే లేదు అసలు. దేర్ ఇస్ నో అదర్ వే టు లుక్ ఎట్ ఇట్. సో ఇంత పెద్ద 10 years జర్నీని నాకు ఇచ్చి ఇకపైన నేను చేయబోయే జర్నీ కూడా నాకు దానివల్లే. ఆబ్వియస్లీ నేను ఎంత కష్టపడినా ఒక పుష్ అనేది లేకపోతే నోబడీ విల్ ఈవెన్ రికగ్నైజ్ మీ. ఇఫ్ ఐ వాజ్ నాట్ ఇన్ పాడుతా తీయగా ఐ వుడ్ బీ సంబడి ఎల్స్. అలాంటి ఒక ప్రెస్టీజియస్ షో నుంచి వచ్చాను కాబట్టి నన్ను గుర్తుపడుతున్నారు. సో నాకు అసలు ఐ కుడెంట్ డైజెస్ట్ అండ్ ఐ స్టిల్ కాంట్ డైజెస్ట్ ఇస్. నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చెన్నైలో ఏదో రిహర్సల్లో చేస్తున్నారు, బిజీగా ఉండుంటారులే, ఏదో ఫ్లైట్లో ఉండుంటారు, ఎక్కడికో వెళ్తూ ఉండుంటారు టైప్లో ఉంది తప్ప ఐ స్టిల్ కెన్ నాట్ డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ నో మోర్. కానీ నాకు అసలు ఎంత అన్నీ ఆయనతో ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా అలా హార్ట్లో పదిలంగా ఉన్నాయన్నమాట. సో అన్ఫార్చునేట్ బట్ ఎట్ ద సేమ్ టైం మంచి పర్సనల్ కనెక్షన్ కూడా ఉంది మీకు పాడుతా తీయగా ప్రోగ్రామ్తో. బికాస్ మీ మ్యారీడ్ లైఫ్ అన్నది అంటే మీ మ్యారేజ్ జర్నీ కూడా అక్కడ నుంచే బిగిన్ అయింది కాబట్టి. సో పాడుతా తీయగా ప్రోగ్రాంలో మిమ్మల్ని చూసే ఉదయ్ గారు మీకు ఫేస్బుక్లో అప్రోచ్ అవ్వటం జరిగింది కదా, మెసేజ్ చేయటం. సో ఆ రకంగా ఇట్స్ కైండ్ ఆఫ్ పర్సనల్ నోట్లో కూడా మీకు ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అని అనుకోవాలి. దానివల్లే నా మ్యారేజ్ కూడా. సో ఏంటి మ్యారేజ్ టాపిక్ ఎలాగో మనకి వచ్చింది కాబట్టి, అంటే 21 yearsకి కదా మీరు మ్యారేజ్ చేసుకున్నారు? 21 yearsకి. అట్ ద సేమ్ టైం చాలా షార్ట్ జర్నీ అని చెప్పారు. అంటే ఉదయ్ గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం, మీరు డెసిషన్ తీసుకోవడం అంతా 6 months అయినా? 6-7 months అంతే. అంత తక్కువ టైంలో ఆ ఏజ్లోనే అంత నమ్మకం కలగడానికి కారణం ఏంటి ఉదయ్ గారి మీద? కారణం వాళ్ళ ఫ్యామిలీ. బేసిక్గా మోర్ దాన్ ఉదయ్ నాకు వాళ్ళ ఫ్యామిలీ చాలా నచ్చింది. మా అత్తయ్య గారు, మామయ్య గారు, వాళ్ళు పెద్ద జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండిందనమాట. సో అంటే ఇంటి వెనకాల పెద్ద మామయ్య గారు, కొంచెం ఆ గల్లీ మూలకి చిన్న మామయ్య గారు, అలా ఉంటారనమాట వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది ఫ్యామిలీ నాకు. అరే ఇంత మంచి ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది, అది అలా నడిచింది. ఓకే, ఫ్యామిలీ నచ్చి మెయిన్గా నాకు. తర్వాత వెన్ ఉదయ్ అప్రోచ్డ్ మీ, నాకు ఉదయ్ కూడా చాలా మంచిగా అనిపించారు, చాలా పద్ధతిగా అనిపించారు. బేసిక్గా హీస్ చాలా మంచి పెంపకం అయినది బేసిక్గా. వెరీ రెస్పెక్టబుల్, వెరీ డిగ్నిఫైడ్, వెరీ నైస్ పర్సన్. సో నాకు మంచిగా అనిపించింది. అసలు స్టార్టింగ్ అప్రోచ్ అవ్వటమే డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుందాం అని అప్రోచ్ అయ్యారా లేకపోతే ఎలా? మ్యారేజ్ చేసుకుందామని తను అప్రోచ్ అవ్వలేదు, మావయ్య గారు చెప్పారు నాకు. ఓకే, లైక్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూనో తనని మ్యారేజ్ చేసుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా అని నన్ను అడిగారు. సో మావయ్య గారు అడగడం అనేది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓకే, అండ్ సరే చాలా అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. ఓకే ఒప్పుకున్నా. ఓకే, సో మ్యారేజ్ జర్నీ గురించి చెప్పాలి అంటే దాని గురించి ఏం చెప్తారు? నా కెరియర్ జర్నీ ఎంత ఉందో నా మ్యారేజ్ జర్నీ కూడా అంతే. బికాజ్ ఆఫ్టర్ మ్యారేజే నేను ఎక్కువ పాడడం, ఎక్కువ నేను బయటికి రావడం అనేది జరిగింది. సో 1000% నేను క్రెడిట్ హస్బెండ్కే ఇస్తాను. అండ్ ఆల్సో మా అత్తయ్య గారు కానీ, మావయ్య గారు కానీ, అందరూ ఎవ్రీబడి హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్. అసలు నన్ను క్వశ్చన్ చేయరు, నన్ను ఇబ్బంది పెట్టరు. నేను ఏదైనా ఒకవేళ కొంచెం ఒక ఈవెంట్కి వెళ్ళి లేట్ అయినా ఇంటికి వెళ్ళడము, ఒక క్వశ్చన్ అడగడం కానీ, ఏం పర్లేదమ్మా, ఒకవేళ నేను ఏదైనా బాధలో ఉన్నా, అయ్యో ఇది వర్కౌట్ అవ్వలేదు, ఈ సినిమాకి నా వాయిస్ తీసుకోలేదు, ఇది లేదు అది లేదు అని చెప్పిన, ఏం కంగారు పడకమ్మా, ఏం పర్వాలేదు, నువ్వు ఏం లేదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు వస్తావు పైకి, నీకు ఎందుకంత కంగారు అని ఉల్టా నాకే చెప్తూ ఉంటారు అనమాట క్యూట్గా. సో అసలు సపోర్ట్కి సంబంధించి నో డౌట్స్ అబౌట్ ఇట్. దే వర్ ఆల్వేస్ దేర్, దే విల్ ఆల్వేస్ బి. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇంకా ఆబ్వియస్లీ. సో స్వీట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. డెఫినెట్లీ. మ్యారేజ్ తర్వాత
ఇన్లాస్ సపోర్ట్ లేకుండా ఉండడం అంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్లాస్ సపోర్ట్ లేకపోతే. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. ఆ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్ అగైన్. సో ఉదయ్ గారు మీకు ఈ ప్రొఫెషన్ పరంగా ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? అస్సలు ఇవ్వడు, అసలు కాంప్లిమెంట్స్ అనేవే ఇవ్వడు నాకు, ఒకటి కూడా ఇప్పటిదాకా. అయ్యయ్యో. మహా అంటే నేనే ఎప్పుడైనా అడుగుతాను, కాంప్లిమెంట్స్ ఇవ్వవేంటి, నేను బాగా పాడాను కదా, నేను బాగా చెప్పాను కదా అంటే, అందరికీ తెలుసు నువ్వు బాగా పాడతావు, నేను స్పెషల్గా చెప్పేది ఎందుకు, ఇంకా కాంప్లిమెంట్స్ ఎందుకు నీకు అంటాడు. అది కాదు, పర్టికులర్ సాంగ్ విని అర్రే ఇది ఎంత బాగా పాడావు అనడం వేరు, సరే బాగానే పాడుతుందిలే అనడం వేరు. చెప్పచ్చు కదా, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా అని నేనే సతాయిస్తుంటాను. బట్ ఈజ్ లైక్ he won't give compliments, but I know he likes my singing and ఓకే. మీ ఫస్ట్ బ్రేక్ ఏది? బ్రేక్ నాకు అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే అంత కమర్షియల్ బ్రేక్ ఇప్పటివరకు ఏం లేదు. బట్ ప్రేమ కథా చిత్రం వాజ్ వన్ గుడ్ స్టెప్ ఫర్ మీ. ఎందుకంటే దాని తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ప్రేమ కథా చిత్రంలో ఓ మై లవ్ అండ్ ఐ జస్ట్ లవ్ యూ బేబీ 2 సాంగ్స్ పాడాను. దాని తర్వాత టెంపర్ వాజ్ వన్ గుడ్ బ్రేక్ నాకు. నిన్ను చూసి పడిపోయి ఆన్ ద స్పాట్ సాంగ్ పాడాను కదా, దట్ వాజ్ అ వెరీ గుడ్ బ్రేక్. అదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఐ హ్యావ్ నాట్ సీన్ లైక్ ద పీక్ ఆఫ్ మై కెరియర్ ఆర్ నేను ఎప్పుడు పడిపోలేదు కూడా. ఇట్స్ బీన్ లైక్ అ వెరీ కన్సిస్టెంట్ జర్నీ. ఎవ్రీ మంత్ వీక్లీ 3-4 days అయినా నేను కొంచెం బిజీగా ఉంటాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఫైన్ ఏమో ప్రస్తుతానికి అనే ఇదిలో ఉంటాను. నాకు కూడా పెద్ద ఆస్పిరేషన్స్ ఏం లేవు. సో ఉన్నంతలో నా బెస్ట్ ఇవ్వాలి, నిన్నటికంటే ఇవాళ నేను బెస్ట్గా పాడాలి అనుకుంటూ ఉంటాను. అలా నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. ఓకే. ఏదైనా బిగ్ డ్రీమ్ ఉందా, ఖచ్చితంగా ఈ నా మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాడాలి అని చెప్పి అలా ఏమన్నా? డ్రీమ్ అంటే ఆబ్వియస్లీ సింగర్స్ అందరికీ సాంగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే డిపెండ్స్ అన్న, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్ మేబీ, బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇంపార్టెంటే ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అమేజింగ్ కాంపోజిషన్స్ చేయొచ్చు. అది విని అర్రే ఇంత బాగుంది కాంపోజిషన్స్ అని అనిపించినది కూడా మనకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నేను అలాంటి కాంపోజిషన్స్ కొన్ని పాడున్నాను అండ్ అవి కూడా నాకు చాలా స్పెషల్ ఇది ఇచ్చాయి అనమాట. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు, కానీ అందరికీ అట్లీస్ట్ ఒక సాంగ్ అయినా పాడాలి అని ఉంది నాకు. అండ్ అది కాకుండా బిగ్గెస్ట్ ఆస్పిరేషన్ నాకు ఏంటి అంటే, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ అ మ్యూజిక్ స్కూల్. సో మ్యూజిక్ స్కూల్తో పాటు ఆర్ట్స్ కూడా పెట్టాలని ఉంది నాకు. డ్రాయింగ్, పెయింటింగ్ నాకు ఇష్టం కాబట్టి ఆర్ట్స్కి సంబంధించి కూడా అందులో యాడ్ చేసి మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ ఒక మెంటల్ హెల్త్ సపోర్ట్ గ్రూప్. సో ఇది ఒక సెట్ ఆఫ్ ఒక స్కూల్లో ఇవన్నీ ఉండాలి అనేది నా ఐడియా. ఐ డోంట్ నో 10 years 20 years డౌన్ ద లైన్ ఐ మైట్ డూ ఇట్. నైస్. సో దానికి ఏమన్నా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేశారా? డెఫినెట్లీ మ్యూజిక్కి సంబంధించి నాకు అంటే ఎంతలా ఉందంటే, ఐ ఆల్సో రోట్ ఇండెక్స్ అనమాట. ఏ క్లాస్లో ఏది చెప్పొచ్చు నేను అనే ఒక ఇండెక్స్ కూడా నేను ఫార్మాట్ టెంప్లెట్ ఒకటి రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఐమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఐ విల్ డూ ఇట్ షూర్గా. నైస్. అండ్ ఆర్జే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? 1 year చేశారు కదా. 1 year చేశాను. ఇట్ వాస్ నైస్, గుడ్ ఇనఫ్. అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అని నేను చెప్పను, ఎందుకంటే నేను నా బెస్ట్ ఇవ్వలేకపోయాను బికాస్ ఐఎమ్ నాట్ దట్ టాలెంటెడ్ ఏమో యాజ్ అన్ ఆర్జే. బట్ ఉన్నంతలో ఐ డిడ్ మై బెస్ట్, నా బెస్ట్ ఇచ్చాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ ఆఫ్ 1 year ఆర్జింగ్ అయితే చేశాను. ఐ రియలీ ఎంజాయ్డ్ ద జర్నీ, ఎందుకంటే ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సింగింగ్ వేరు, డబ్బింగ్ వేరు, ఆర్జింగ్ అంటే కొంచెం ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సో కొత్త కూడా నాకు. సో ఎక్సైటింగ్గా, ఛాలెంజింగ్గా ఉండింది నాకు 1 year బాగా. ఏ సెలబ్స్ని మీరు ఆర్జేగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశారు? చాలామంది వచ్చారు రెడ్ ఎఫ్ఎం ఆఫీస్కి, మేము వెళ్ళడం జరిగింది. బట్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో నాగార్జున గారితో మాట్లాడడం జరిగింది. దట్ వాజ్ వెరీ స్పెషల్. అండ్ ప్రియదర్శితో మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రాంక్ కూడా చేశారు నా మీద. దట్ వాజ్ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అది కాకుండా ఏఆర్ రెహమాన్ గారి ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్ళడం జరిగింది. అఫ్కోర్స్ నేను అంత I didn't get a chance to have a conversation, proper conversation. కానీ అట్లీస్ట్ కాన్వర్సేషన్ జరుగుతుంటే I was there. ఓకే. సో ఈ 3 నాకు మోస్ట్ మెమరబుల్ అనమాట. ఓకే. సో నాగార్జున గారితో
ఇంటర్వ్యూయింగ్ యాజ్ ఆర్జే. నేను అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓహో, ఫస్ట్ సెకండ్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఫస్ట్ సెకండ్స్లోనే అనమాట. సో నేను ఐ టోల్డ్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ ఓన్లీ, సార్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, నేను ఏం చేస్తారో నాకు తెలీదు, మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు అది ఇది అంటే. హీ వాజ్ సచ్ అ స్వీట్ హార్ట్, అసలు ఎంత మంచిగా మాట్లాడారంటే ఏం కంగారు లేదు, చిల్, నా క్యాజువల్గా మాట్లాడు టైప్లో. అమ్మయ్య చాలే అనుకున్నా, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫీల్ లైక్ అంటే నువ్వు మంచిగా మాట్లాడొచ్చు వీళ్ళతో, ఫ్రీగా ఉండొచ్చు అనే ఫీలింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా. హీ మేడ్ మీ ఫీల్ అట్ హోమ్ యాక్చువల్లీ. యాజ్ అ హోస్ట్ ఐ థింక్ నేను ఆ పని చేస్తుండాల్సింది, బట్ నా ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ పానికింగ్ అండ్ హీ వాజ్ లైక్ డోంట్ వరీ, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అని. అసలు మామూలుగానే అంటే అలా మనం స్క్రీన్ మీద చూసే వాళ్ళని డైరెక్ట్ గా చూస్తే లైక్ బిగ్ బిగ్ స్టార్స్ మనకి ఫస్ట్ నోట్ నుంచి మాట రాదు, ఫస్ట్ థింగ్. అందులోనూ మీది ఫస్ట్ ఇంటర్వ్యూ ఏకంగా నాగార్జున గారితో. అమేజింగ్, గుడ్. అందుకే ఆర్చింగ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ నాకు, ఎందుకంటే పూటకి ఏదో ఒకటి వచ్చేదన్నమాట. అప్పుడు మ్యాచెస్ కూడా జరిగేవి, అప్పుడు నేను కొన్ని ఈవెంట్స్కి యాంకర్గా కూడా వెళ్ళాను. సో దట్ వాజ్ అగైన్ నా ఛాలెంజ్, బికాస్ యాంకరింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్చింగ్. మా జాబ్ కూడా చేశాను, ఒకటి రెండు షోలు చేశాను. సో ఒకటి రెండు షోస్ చేశాను అంతే. సో అది కూడా ఛాలెంజింగ్ నాకు. ఐ నో ఐ డెంట్ డూ అ గుడ్ జాబ్ ఆబ్వియస్లీ, బట్ చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. డూయింగ్ దేర్, స్టాండింగ్ దేర్, ట్రైయింగ్ టు డూ సంథింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ టు డూ. సో నాగార్జున గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అంటే అంతకు ముందు మనం అలా మూవీస్ లో చూసి ఆయన ఫిట్నెస్ ముందు ఇలా చాలా విషయాలు మనం వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు ఫస్ట్ ఏమనిపించింది ఆయన ఫిజిక్ అది చూడగానే డైరెక్ట్? అసలు ఏంటి ఆయన ఏజ్కి ఆయన ఉన్న దీనికి అసలు సంబంధం ఉందా అనిపించింది. హీ లుక్స్ వెరీ యంగ్, బయట కూడా చాలా యంగ్గా కనిపించాను. నేను ఓన్లీ స్క్రీన్ మీద అంటే మేకప్ అవి ఇవి వేసుకుని ఓకే కనిపిస్తారులే అది అనుకున్నాను, కానీ బయట చూసాక ఐ వాస్ లైక్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎంత యంగ్గా కనిపిస్తున్నారు. హీ లుక్స్ మచ్ లెస్ దాన్ హిస్ ఏజ్. ఆబ్వియస్లీ ఫ్యాన్ స్టాక్ ఉండే అనమాట నేను. ఓకే. అండ్ సింగింగ్ వైజ్ మీరు బాగా ఫేస్ చేసిన బిగ్ ఛాలెంజ్ అనుకోవచ్చు, అంటే ఏదన్నా పాటకి కొంచెం కుదరక ఎక్కువసార్లు రిహార్సల్స్ చేయటం, అయినా సరే నచ్చక ఏదో చేంజెస్, ఇలాంటిది ఏదన్నా బాగా కసరత్తులు పడిన సాంగ్ ఏది? రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి నేను పాడుతూ తీగ టైంలో ఉన్నప్పుడు యాజ్ ఐ సెడ్ ఐ హ్యాడ్ వెరీ లిటిల్ రేంజ్. నేను హై పాడగలిగేదాన్ని కాదు, అదంతా అసలు పాడగలిగేదాన్ని కాదు, ఓన్లీ లిమిటెడ్ రేంజ్లో పాడగలిగేదాన్ని. దానికి బాలుగారు కొన్ని సజెషన్స్ ఇవ్వడము, ఇలా ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయని చెప్పడము, అయిన తర్వాత నేను కూడా దాని మీద వర్క్ చేసి ఒక 6 months 7 months తీసుకుని నా రేంజ్ ఇంప్రూవ్ చేసుకుని, దట్ వాజ్ వన్ ఫేజ్ వేర్ ఐ యాక్చువల్లీ వర్క్డ్ హార్డ్ ఫర్ మై వాయిస్ టు గెట్ బెటర్. నాకు వాల్యూమ్ ఉండదు, మై వాల్యూమ్ ఇస్ వెరీ లో. సో దానికి కోసం మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసుకొని నా వాల్యూమ్ పెంచుకోవడానికి ట్రై చేసి, సింగింగ్ అనేది ఇట్స్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్. డైలీ ప్రాక్టీస్ లేకపోతే ఫామ్లో ఉండదు, కూడుకుపోతుంది గొంతు. డైలీ ఎప్పటికప్పుడు మనము టెక్నాలజీకి తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ చేసుకోకపోతే దర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ గ్రోత్. సో చాలా కాన్స్టెంట్గా మనం ఆన్ ఇట్ ఉంటాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఓన్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఒక రికార్డింగ్కి వెళ్ళాను. ఐ స్టిల్ రిమెంబర్, నాకు పక్కా మెలడీ సాంగ్ అనమాట. నాకు జనరలీ మెలడీ సాంగ్స్ సూట్ అవుతాయి, కానీ ఆ సాంగ్ సూట్ అవ్వలే. అందుకో ఐ కుడ్ అండర్స్టాండ్, నాకు అర్థమైపోతుంది బాగాలేదు నా గొంతులో ఈ సాంగ్ అని. నేను పాడాను, పాప మా మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్బంది పడుతున్నారనమాట నాకు చెప్పడానికి, బాగాలేదు మీ వాయిస్లో ఈ సాంగ్ అని. ఇట్స్ హిస్ సాంగ్, సో ఆబ్వియస్లీ ఇట్స్ హిస్ డెసిషన్. నేను ఇబ్బంది పడతానేమో అని ఓకే టేక్ అంటున్నారు. నాకు అర్థమైపోయింది ఆయన ఫేస్ చూడగానే హీఈస్ నాట్ కంఫర్టబుల్ అని. నేను పాడిన తర్వాత నేను అడిగాను అనమాట, సార్ నేను ఒకసారి అటు వచ్చి మాట్లాడతాను మీతో అని చెప్పి కన్సోల్ నుంచి వాయిస్ రూమ్ నుంచి కన్సోల్కి వెళ్ళి, మీరేమి ఇబ్బంది పడద్దు, నాకు ఎందుకో సూట్ అవ్వలేదు అనిపిస్తుంది అంటే, అమ్మా నేను అదే అనుకుంటున్నానమ్మా అని ఆయన హీ వాజ్ ఎక్సైటెడ్ టు హ్యాపీ టు సీ మీ టాకింగ్ లైక్ దట్. అన్నాను, లేదు ఈ సాంగ్ వేరే సింగర్ ఉన్నారు, తన వాయిస్కి అయితే చాలా బాగుంటుంది, తనని ట్రై చేయండి అని చెప్పి నంబర్ ఇచ్చాను అనమాట. లేటర్ ఆన్ హీ వాజ్ లైక్, థ్యాంక్స్ అమ్మా చాలా మంచి పని చేశారు, ఐఎమ్ హ్యాపీ విత్ ద సాంగ్ అని. అట్లా సో దట్ వాజ్ వన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే అట్లా జరగదు జనరలీ. పిలవక ముందే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళకి సెట్ అవుతుందా లేదా పాట అనేది. ఇప్పుడు వచ్చాక సెట్ అవ్వకపోవడం అనేది చాలా తక్కువ.
సో ఇంకా నేనే ఇనిషియేటివ్ తీసుకొని లేదులేండి బాగాలేదు అని చెప్పేసి. అక్కడ యాక్చువల్లీ వాళ్ళు బాగాలేదంటే మీరు ఫీల్ అవ్వాలి, కానీ అలా కాకుండా అసలు యాక్సెప్ట్ చేసేసుకున్నాను. ఇంకొక సింగర్ నెంబర్ కూడా ఇచ్చి ఆల్టర్నేటివ్ గా నిజంగానే బాగాలేకుండింది. సి ఎండ్ ఆఫ్ ద డే ఎంత మనకు ఆపర్చునిటీ రావాలి అని మనం ఎంత ఫీల్ అయినా అవుట్పుట్ బాగుండాలనే ఫీలింగ్ కూడా ఉంటుంది. మనమైనా బెస్ట్ ఎందుకు ఇస్తాము? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో బెస్ట్ ఇస్తున్నారంటే యూ వాంట్ దిస్ టు బీ యువర్ బెస్ట్ ఇంటర్వ్యూ. సో నేను అట్లాగే ఆలోచిస్తాను, అవుట్పుట్ బెస్ట్గా ఉండాలి అనుకుంటాను. అది నేనైనా ఎవరైనా ఓకే నాకు అలా అనమాట. అండ్ ఏంటి లిప్సిక గారు ఇమిటేషన్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఆ ఇమిటేషన్ ఏమో కానీ నేను వెళ్ళిన షోల వల్ల మీరు చాలా బాగా ఇమిటేట్ చేస్తారండి, ఒకసారి ఇమిటేట్ చేయొచ్చు కదా అంటే నాకంటూ ఏం లేదనమాట, ఇమిటేషన్ చేసిందే బాగుందనమాట. ఓకే, ప్రతి షోలో ఐఎమ్ లైక్ సారీ అండి నేను చేయనండి ప్లీజ్ అండి, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉందండి అని. బట్ ఇట్ వాజ్ ఊరికే సరదాగా చేశాను. లేదు మాకైతే లిప్సిక గారి స్టైల్ ఖచ్చితంగా ఇష్టమే, అండ్ దాంతోపాటు జస్ట్ ఆడియన్స్ కి ఉంటుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటం తప్ప ఆబ్వియస్లీ యూనో మీ స్టైల్ గురించి కూడా ఆడియన్స్ కి తెలిసిందే, అండ్ వాళ్ళు ఇంత లవ్ చేస్తున్నారు కాబట్టి సాంగ్స్ కూడా అంత మంచిగా హిట్ అవుతున్నాయి. యా, సో గీతా మాధురి గారిని అండ్ సునీత గారిని వాళ్ళిద్దరిని కొంచెం చేశాను కానీ అంత పర్ఫెక్ట్ గా కాదులే, కొంచెం జస్ట్ ఓకే. వాళ్ళని ఇమిటేట్ చేయకపోయినా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మీకు సునీత గారిది గీతా మాధురి గారిది అలా ఏమన్నా? ఓకే, యాక్చువల్లీ ఆ షోలో కూడా ఏదో సరదాగా తప్పదు అంటే లైట్ గా ఇమిటేట్ చేశాను కానీ ఇట్స్ నథింగ్ లైక్ దెమ్, ఏదో లైట్ గా. వాళ్ళు అంటే దేర్ ఫేమస్ పర్సనాలిటీస్ కదా, పీపుల్ కెన్ కనెక్ట్ టు ఇట్ వెన్ యూ టాక్ అబౌట్ దెమ్ ఆర్ వెన్ యూ కెన్ ఓహో అవును కదా కొంచెం ఎక్కడ ఉంది అనుకుంటారు తప్ప అబ్బా సేమ్ చేస్తుంది అని ఎవరు అనుకోరు. సో ఇది ఎలాగో వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ళతో ఏమన్నా మెమరీస్ ఉన్నాయా లిప్సిక గారికి? యా, అంటే నాకు చాలా తక్కువ షోస్ చేస్తున్నాను నేను వాళ్ళతో, బట్ ఐ కీప్ వాచింగ్ దెమ్, ఐ కీప్ డ్రాయింగ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. గీతా మాధురి అయ్యుండొచ్చు, సునీత గారు అయ్యుండొచ్చు. సునీత గారు అయితే నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఇన్స్పిరేషనల్ పీపుల్ ఫర్ మీ, ఎందుకంటే మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి అనేది ఎస్పీబీ గారి తర్వాత ఐ థింక్ ఆ రేంజ్లో సునీత గారే చేసింది. సింగింగ్, డబ్బింగ్, యాంకరింగ్ అన్నిట్లోనూ పర్ఫెక్షన్తో, అన్ని టచ్ చేయడం వేరు, అన్నీ పర్ఫెక్ట్గా చేయడం వేరు. సో ఎస్పీబీ గారి తర్వాత ద ఓన్లీ పర్సన్ ఐ క్యాన్ సీ ఇస్ సునీత గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీబడి. సో నాకు చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా, చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తారు ఆవిడ. అండ్ నేను డబ్బింగ్లోకి వచ్చేటప్పుడు కూడా మేబీ ఐ హ్యాడ్ హర్ ఇన్ మై మైండ్, అరే ఓకే సునీత గారు ట్రై చేశారు కదా, సో మేబీ ఐ కెన్ ఆల్సో ట్రై డబ్బింగ్ ఏమో అని వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాను. టాకింగ్ అబౌట్ గీతా మాధురి, ఐ రియలీ లైక్ హర్ యాజ్ అ పర్సన్. చాలా చాలా స్వీట్గా మాట్లాడుతుంది, అందరితో స్వీట్గా మాట్లాడుతుంది. మనకి కొంతమంది నేను చాలా సెలెక్టెడ్ పీపుల్తోనే మంచిగా ఉండగలను, అందరితో నేను ఇదిగా ఉండలేను. ఐ ట్రై టు బీ దో, కానీ అందరితో అవ్వదు నాకు. బట్ షీ స్వీట్ టు ఎవ్రీబడి, ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడుతుంది, చక్కగా మాట్లాడుతుంది, అంటే వెల్ బిహేవ్డ్, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ సింగింగ్ వైజ్ కూడా షీఈ్ వెరీ వర్సటైల్, అన్ని రకాల పాటలు తను పాడుతుంది. అండ్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ! పక్కా లోకల్ సాంగ్ విన్నప్పుడైతే ఐ వాజ్ ఇన్ ఆఫ్ హర్ సింగింగ్. నేను తనకి మెసేజ్ కూడా చేశాను, పక్కా లోకల్ అంటే గీతా మాధురి పాడితేనే బాగుంటుంది, ఇంకెవరు పాడినా నాకు అంత వెయిట్ అనిపించదు, అంత యాక్సెంట్, ఆ స్టైల్ అవంతా కూడా నాకు తనదే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో షీఈ్ అ రాక్ స్టార్ ఆబ్వియస్లీ. సో సునీత గారి గురించి మీరు ఇందాక చెప్పారు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అని చెప్పి మల్టీ టాస్కింగ్ విషయంలో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక సింగర్ ఫ్యామిలీకి బిలాంగింగ్ అయిన ఒక పర్సన్గా సునీత గారి మ్యారేజ్ గురించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ చాలా it takes a lot of guts to come out and take a decision. Actually, first of all, I'm nobody to talk on this, or I'm nobody to comment on this. Can you, just because you're asking the question, I'm saying chala guts kavali. Ipudu the journey, tana journey chuskunte, she has gone through a lot, obviously andarki telisina vishayame, and now she's in a place where she's happy, she's looking forward for even more brighter future. And chala happy ga anpichindi. I really felt really good tanaki ఈ న్యూస్ తెలిసాక నాకు గుడ్ అనుకున్నా, వెరీ గుడ్ అనుకున్నాను. అండ్ ఐ విష్ హర్ ఆల్ హ్యాపీనెస్, లవ్, పీస్, లక్, ఎవ్రీథింగ్, బికాజ్ ఐ రియలీ లవ్ హర్.
అండ్ ఈ డబ్బింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? అంటే అసలు మీలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు అని ఎప్పుడు ఎవరు గుర్తించారు? నాకు అస్సలు ఐడియా లేదు. నేను ఏదో రికార్డింగ్కి వెళ్తే వాయిస్ రూమ్లో నేను మాట్లాడుతున్నా, ఏదో చెప్తున్నా, నాకు గెయిన్ పెంచండి, అది చేయండి, ఇది చేయండి అని ఏదో చెప్తున్నా. కన్సోల్లో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారన్నమాట, డబ్బింగ్ ఇన్ఛార్జ్ సోమశేఖర్ గారు అని. ఆయన నా వాయిస్ విని నువ్వు డబ్బింగ్ చెప్తావమ్మా అని అడిగారు. అడిగితే నేను లేదండి నేను డబ్బింగ్ చెప్పను, నాకు అసలు డబ్బింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నాకు అది ఇది ఫేక్గా ఉంటుందేమో నాకు రాంది చెప్తే అని అన్నాను. అంటే లేదు లేదు యూ షుడ్ ట్రై అన్నారు. సరే ఓకే అని చెప్పి ఒక 1 వీక్ తర్వాత మేము వయసుకు వచ్చామని ఒక మూవీకి వాయిసెస్ చూస్తున్నారు అని చెప్తే సరే అని వెళ్ళాను. 13 to 14 వాయిసెస్ చూసారు ఆ అమ్మాయికి, నీతి టైలర్కి. బట్ నా వాయిస్ ఓకే అయిందనమాట. ఐ వాజ్ వెరీ యంగ్ అప్పుడు, వెరీ యంగ్ అంటే 21 or 22 ఉన్నాను. ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ నా వాయిస్ కూడా కరెక్ట్గా సూట్ అయింది అమ్మాయికి. షీఈ్ ఆల్సో వెరీ స్మాల్, నీతి టైలర్ ఇస్ వెరీ స్మాల్. సో సూపర్గా సూట్ అయింది. అప్పుడు చూడు ఎంత బాగా చెప్తున్నావో అది ఇది అంటే 1 వీక్ తీసుకున్నాను నా మూవీ మొత్తం ఫినిష్ చేయడానికి. బట్ ఐ డిడ్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో డబ్బింగ్ చెప్తే వాయిస్ పోతుంది, సింగింగ్ చేయలేవు అది ఇది అని చాలామంది నన్ను భయపెట్టారు. బట్ ఐ వాజ్ లైక్ నేను నిజంగానే అవన్నీ నమ్మేసి ఒక 1-2 years డబ్బింగ్ చెప్పలేదు. వద్దు గొంతు పోతే మళ్ళీ కష్టం, సింగింగే మనకి ఇంపార్టెంట్ అని 1-2 years మానేసాం. కానీ తర్వాత గూగుల్లో అట్లా ఇట్లా సెర్చ్ చేస్తూ నా సైడ్ నుంచి స్టడీ నేను చేస్తూ ఉంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. చాలామంది ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ కూడా దే డూ వాయిస్ ఓవర్స్, దే డూ డబ్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్. వాళ్ళు యాక్టింగ్ చేస్తూ సింగింగ్ చేస్తూ అన్నీ చేస్తూ కూడా దే ఆర్ ఫైన్. సో ఇదంతా ఒక మిత్తేమోలే, లెట్ మీ జస్ట్ ట్రై ఇట్ అవుట్ అనుకుని 2-3 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మూవీ వాజ్ కుమారి 21F. వావ్. సో దట్ టర్న్డ్ అవుట్ టు బి అ వెరీ గుడ్ హిట్. కాబట్టి నాకు బ్యాక్ టు బ్యాక్ ఇంకా డబ్బింగ్లో కూడా ఐ వాజ్ ఓకే, డూయింగ్ గుడ్. సో మనకి డబ్బింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎలాగో మీరు డబ్ చేసిన హీరోయిన్స్ల పేర్లు నేను చిట్స్లో రాసి పెట్టాను. సో ఆ బాల్ మీకు ఇస్తాను, మీరు ఒక్కొక్క చిట్ తీసి దాంట్లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి సంబంధించిన ఏదన్నా డైలాగ్ మీకు గుర్తున్నంత వరకు గుర్తు తెచ్చుకొని చెప్పినా పర్లేదు. డైలాగ్ కానీ పాట కానీ పాడతాను. ఓకే ఓకే యా, ఎందుకంటే అందరి డైలాగ్స్ నాకు అంతగా గుర్తులేదు. గుర్తున్న వాళ్ళవి డైలాగ్స్ చెప్తాను, గుర్తులేని వాళ్ళవి సాంగ్స్ చెప్తాను, పాడతాను. యా, బట్ మాక్సిమం మా కోసం డైలాగ్స్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే. యా, థ్యాంక్ యూ. ఐ విల్ గివ్ యూ ద బౌల్. yes. హెబా పటేల్. వావ్, ఇందాకే మాట్లాడుకున్నాం. అదే ఓకే. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఎంత క్యూట్. ఆ వీడియో లేకుండా చెప్తే ఏమిటి అమ్మ ఏదో మాట్లాడుతుంది అనుకుంటారు. అమలా పాల్ రీసెంట్ గానే చెప్పినట్టున్నారుగా, కానీ చాలా టఫ్ ఇదనమాట. వెయిట్ చెప్తా. ఓకే, హీరో అడుగుతారనమాట, జగపతి బాబు గారు తనకి చెప్పు. కాదు హీరో కాదు, ది అదర్ గై విల్ బి ఆస్కింగ్ హర్ ఏదో, అంటే నీకు తెలుసా వాట్ ఐ నీడ్ అని చెప్తుంది అనమాట. అంటే కంప్లీట్గా బేస్లో నీకు తెలుసా వాట్ ఐ నీడ్ అని చెప్తుంది. లైక్ ఐ వాజ్ లైక్ నీకు తెలుసా అనేది నాకు అసలు లోవెస్ట్ పాసిబుల్ రిజిస్టర్. నీకు తెలుసా వాట్ ఐ నీడ్ అనేది నా ఒరిజినల్ ఇది. ఇప్పుడు ఐ హ్యాడ్ టు సే నీకు తెలుసా వాట్ ఐ నీడ్ అని చెప్తేనే తనకి సూట్ అవుతుంది అనమాట. అండ్ ద హోల్ ఎపిసోడ్ ఐ హ్యాడ్ టు డబ్ లైక్ దట్ ఓన్లీ. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్. దీనికి ఎన్ని వర్షన్స్ జరిగాయి? నందిని రెడ్డి గారు ఎలా సెలెక్ట్ చేశారా? అలా నాకంటే ముందు బాగానే ట్రై చేసినట్టున్నారు, ఎంతమందిని ట్రై చేశారు నాకు తెలియదు. కానీ నేను అని అనుకున్నప్పుడు మాత్రం షీ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ షీ వాంట్స్ అండ్ ఎలాంటి వాయిస్ కావాలి. నేను చెప్తానని నాకు క్లారిటీ ఉంది. నాతోని ఎలాంటి వర్షన్ చెప్పించుకోవాలి, కంప్లీట్ బేస్ చెప్పించుకోవాలా, మిడ్ చెప్పించుకోవాలి. డబ్బింగ్తో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ డబ్బింగ్ ఇన్ యువర్ ఒరిజినల్ వాయిస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ అప్స్ అండ్ డౌన్స్. నువ్వు బేస్లో చెప్పడం నీకు తెలుసా వాట్ ఐ వాంట్ అని ఒక మోడ్లో నువ్వు చెప్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్గా నువ్వు షౌట్ చేయాలనుకో నా ఒరిజినల్ వస్తుంది. నువ్వు ఇంతలో
ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నా అది అక్కడే ఉంటుంది తప్ప ఇట్ వోంట్ కమ్ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ టు స్క్రీమ్ యువర్ సే హే అంటేనే నువ్వు స్క్రీమ్ చేయగలవు. బట్ ఆ టోన్లో స్క్రీమ్ చేయడం అనేది ఇంపాసిబుల్. నాకు దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అబౌట్ డబ్బింగ్ అనమాట, నాకు తెలిసి. నా ఇంత చిన్న డబ్బింగ్ కెరియర్లో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. కానీ అప్పుడు అంటే నాకు తెలిసి అమలాపాల్ గారి క్యారెక్టర్కి మరి గొంతుని బాగా స్ట్రెస్ చేసినట్టు. స్ట్రెస్ అంటే చాలా తక్కువ సీన్స్ చెప్పించుకున్నారు, పార్ట్స్గా చెప్పించుకున్నారు. సో అంత స్ట్రెస్ అనిపించలేదు. బట్ చెప్పినంతలో ఐ హ్యాడ్ టు డూ మెనీ రీటేక్స్, ఎందుకంటే ప్రతిసారి ఒకే మాడ్యులేషన్ రావడం కష్టం కదా. సో ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీటేక్స్. కానీ వర్కింగ్ విత్ హర్ వాజ్ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు, నందిని రెడ్డి గారు. లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠికి నేను ఇంకో సినిమాలో కూడా చెప్పాను, లక్ష్మీదేవి కొల్లెక్కు ఉంది అనే సినిమా. అందులో ఒక నవీన్ చంద్రతో ఏదో డైలాగ్ ఉంటుంది, పందికి ఏం తెలుసు పర్ఫ్యూమ్ వాసన అంటుంది అనమాట. సింపుల్ పర్ఫ్యూమ్ వాసన అంటుంది. సురభి జెంటిల్మెన్. సరే ఓకే, నేను జెంటిల్మెన్ సినిమాలో డబ్ చెప్పాను. అందులో నేను సాంగ్ పాడలేదు, కానీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ పాడతాను నేను అందులో. ఓకే, ఆ మూవీలో. ఓకే, చలిగాలి చూతూ తెగతుంటది, కిలిగింత పెడుతున్నది, కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా మరి. అసలు పాట పాడుతున్నంతసేపు ఇంకో కొత్త లిప్సికా కనిపిస్తూ ఉంటుంది. అసలు మాట్లాడే లిప్సికా వేరు కదా, నా గొంతు సింగర్ వేరేలా, మాట్లాడేటప్పుడు వేరేలా వస్తుంది, డబ్బింగ్లో వేరేలా వస్తుంది, సింగ్ చేసేటప్పుడు వేరేలా వస్తుంది. మల్టీ టాలెంటెడ్. అడ్వర్టైజ్మెంట్స్. రీసెంట్గా నేను అంబికా దర్బార్ పత్తికి చెప్పాను, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ పత్తి. ఒకటైతే అంబికా దర్బార్ పత్తి. ఓకే, అమ్మమ్మ అందించిన ఆయుర్వేదం, అమ్మ చేతి జ్ఞాపకం, త్రిపుర హెయిర్ ఆయిల్. ఇది మీ లోయెస్ట్, ఒక బిట్ మోర్ దాన్ లోయెస్ట్. లోయెస్ట్ అమలాపాల్ ఫిక్స్. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది, తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. నెక్స్ట్ మెహరీన్, కృష్ణగాడి వీరప్రేమ గాథ. నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఇది. ఎందుకంటే హెబా పటేల్ది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డబ్బింగ్, కానీ తినేది అచ్చమైన తెలుగు అమ్మాయి డబ్బింగ్. సో అదేంటిది, కొన్ని సీన్స్ ఉంటాయి అందులో ఎంత క్యూట్గా ఉంటాయో. మెహరీన్ కూడా చాలా క్యూట్గా చేసింది. సో అందులో చాలా ఫేమస్ అయింది అయితే నాకు తెలిసి చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా అంటూ ఉంటుంది అనమాట ప్రతిసారి. డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఉంటుంది. లాస్ట్లో ఏడుస్తూ కూడా చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా అంటూ ఉంటుంది అనమాట. ఇందులోనే లిప్సికా గారి స్టైల్ కూడా యాడ్ అయితే ఎలా చెప్తారు, మెహరీన్ గారి వాయిస్ లానే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే బేసిక్గా అమ్మాయిలకనో మరేమో తెలియదు, కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వీ కీప్ చేంజింగ్. చాలా పర్సనాలిటీస్ ఉంటాయి మనకి తెలియకుండానే. సో ఒక్కో రోజు నాలో ఒక్కొక్క పర్సనాలిటీ బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ రోజు మెహరీన్కి సెట్ అయింది నా పర్సనాలిటీ. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ద లయన్ కింగ్. అందులో క్యారెక్టర్ నేమ్ ఏదో ఉంటుంది కదా, నాలా ఇస్ మై క్యారెక్టర్స్ నేమ్. నీ అంత మొదలైంది స్కార్, సింబానే అసలైన రాజు. ఇది నాలా క్యారెక్టర్. ఐ స్టిల్ రిమెంబర్, అది ఇంకా స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాన్నగారు చిన్న చమత్కరించారు కూడా అనుకుంటా కదా. అవును, అక్కడ బియాన్సే చెప్పారు ఇంగ్లీష్ లో, ఇక్కడ అసలు ఆవిడలాగే చెప్పాడు, ట్రై చేస్తారని అన్నారు. అక్కడ సూపర్ స్టార్ చెప్పారు ఆ క్యారెక్టర్ కి డబ్బింగ్, ఇక్కడ ఈవిడ చెప్పారు కాబట్టి ఈవిడ కూడా సూపర్ స్టారే మాకు ఇప్పుడు ఉన్న ఏదో అన్నారు. అవును, బట్ ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే నేను జగపతి బాబు గారిని, నాని గారిని, ఆలీ గారిని, వీళ్ళందరూ దెవ్ బీన్ త్రూ సో మచ్ అండ్ దేవ్ కమ్ అప్ సో మచ్ ఇన్ లైఫ్. వాళ్ళ పక్కన ఊరికి కూర్చుని స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో అది కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్స్. ఇందాక అడిగారు కదా. అండ్ అలానే ఇక్కడ నాని గారు ఇంకేమన్నా ఆఫ్ ద స్టేజ్ కాంప్లిమెంట్స్ ఇవ్వటం కావచ్చు, లేదా ఎనీ మెమరీస్ అలా ఏమన్నా ఉన్నాయా నాని గారితో?
నాకు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని బికాజ్ నాకు ఎందుకో చాలా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తుంది కదా, నాకు చాలా ఇష్టం. సో ఒకసారి నేను ఐ వాజ్ డబ్బింగ్ ఫర్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ జెంటిల్మెన్కి డబ్ చేస్తున్నప్పుడు వచ్చారనమాట డబ్బింగ్. తను వస్తే నేను అప్పుడే ఇంట్రడ్యూస్ చేసుకుని ఇట్లా కృష్ణగాడి వీర ప్రేమ గాథ చెప్పాను, అది ఇది ఇప్పుడు జెంటిల్మెన్ చెప్తున్నానంటే మజ్ను కూడా అప్పుడప్పుడే రిలీజ్ అయినట్టుంది. సో మజ్ను కూడా మీరే చెప్పారా అని అడిగారు అనమాట. నాకు తెలుసు మీరు అని చెప్పారు. సో ఇట్స్ లైక్ ఓహో నేను తెలుసా మీకు, చాలా ఎక్సైటెడ్ అనమాట నేను. సో వెన్ సంబడి ఐ అడ్మైర్, మనం వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు మీరు తెలుసు అంటే అసలు ఆ ఫీలింగే వేరు. ఇట్స్ లైక్ యా నాకు మీరు తెలుసు, మజ్ను కూడా మీరే చెప్పారా అని అడిగారు అనమాట. చాలు చాలు ఇంకా ఆ స్టేట్మెంట్ చాలు అనుకున్నా, చెప్పలేదండి అని అది రిపీట్ అయింది. నెక్స్ట్ ఇస్ శ్రద్ధా కపూర్. ఓకే, సాహో. ఇది కూడా కొంచెం నాకు మై లోయెస్ట్ రిజిస్టర్. మన ఇద్దరం డే అండ్ నైట్ లాగా, అవి రెండు ఎప్పటికీ కలవు. సో ఇది కూడా మీరు అన్నట్టు అదే శ్రద్ధా కపూర్ గారి వాయిస్ అంతా కూడా లోయెస్ట్ పిచ్ లోనే ఉంటుంది మూవీ అంతా కూడా. కానీ నాకు ఏ సినిమాలో నేను ఏ రేంజ్లో చెప్తానో ఏ స్టైల్లో చెప్తానో ఏం అసలు ఐడియా ఉండదు. ఎందుకంటే నేను బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా సింగింగ్ పరంగా కూడా నాకు వర్సటైల్గా ఉండాలి అనే పిచ్ ఎక్కువ. అన్ని సాంగ్స్ ట్రై చేయాలి, అన్నీ పాడగలగాలి, మెలోడీస్ పాడాలి, ఐటమ్ సాంగ్స్ పాడాలి, అన్ని వేరియేషన్స్ నాకు ఉండాలి అని అనుకోవడం నాకు చాలా ఇష్టం. డబ్బింగ్లో కూడా నేను అలాగే ట్రై చేస్తున్నాను. బేస్లో చెప్పున్నా కొన్ని సినిమాలు ఓపెన్గా చెప్పున్నా, కొన్ని సినిమాలు కొంచెం పెద్దదానిలాగా సౌండ్ అవ్వాలి అని ఒకలాగా చెప్పున్నాను. సో ఈ ప్రాసెస్లో నా యూనిక్నెస్ ఏంటో నేనే మర్చిపోయాను. దట్ ఈస్ వై మేబీ ఐ కుడ్ ఇమిటేట్ మంగ్లీ ఆల్సో ఆన్ దట్ షో. ఎందుకంటే తెలియకుండా హీరోయిన్స్ని వి మిమిక్ ఓన్లీ. ఇప్పుడు వాళ్ళ వీడియోస్ చూసి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళ స్టైల్లో మనం చెప్తాం కాబట్టి మిమిక్ చేసినట్టే అది కొంచెం. సో నాకు వర్సటైల్గా ఉండే ఈ ప్రాసెస్లో మేబీ నేను నా యూనిక్నెస్ని అలా పక్కకు పెట్టాను. బట్ ఐ విల్ గెట్ ఇట్ అవుట్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మై, ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషన్ కాబట్టి తప్పదు. బట్ మీరు డబ్ చేసిన హీరోయిన్స్లో ఎవరైనా సరే మీకు మూవీ అయిపోయిన తర్వాత కాల్ చేసి కానీ లేదా పర్సనల్లీ మీట్ అయ్యి చాలా బాగా చెప్పారు, చాలా బాగా సెట్ అయింది, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమన్నా ఇచ్చారు? ఇద్దరు. ఒకరు హెబా పటేల్. హెబా కుమారి 21F మూవీ ఫుల్ హిట్ అయిన తర్వాత డబ్ స్మాష్లు అవి ఇవి అందరూ చేశారు కదా, చాలా హడావిడైంది ఆ మూవీకి. అయిపోయిన తర్వాత వెన్ వీ మెట్ ఫర్ ది సక్సెస్ మీటో దేనికో తెలియదు, నన్ను పిలిచారనమాట పాపం మంచిగా ప్రేమగా. వెళ్ళినప్పుడు వన్స్ షీ సా మీ, షీ కేమ్ అండ్ షీ హగ్డ్ మీ లైక్ యు డిడ్ అ గ్రేట్ జాబ్, ఐ లవ్డ్ యువర్ వాయిస్ అని చెప్పింది అనమాట. సో ఇట్ వాజ్ అ గుడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నా బర్త్డేకి నా ఫ్రెండ్ వీడియో బైట్స్ తీసుకుంది అనమాట అందరి దగ్గర, తన బర్త్డే. అందులో మెహరీన్ ఆల్సో విష్డ్ మీ అనమాట. మెహరీన్ ఆల్సో సెంట్ మీ అ నోట్ సేయింగ్ థ్యాంక్ యూ సో మచ్ లిప్సికా ఫర్ డబ్బింగ్ ఫర్ మీ, ఇట్ వాస్ వెరీ నైస్ లిస్నింగ్ టు యూ అది అని. సో వీళ్ళిద్దరూ దే మేడ్ ఇట్ అ పాయింట్ టు గెట్ బ్యాక్ టు మీ టు టెల్ మీ దట్ దే హ్యావ్ లైక్ మై వర్క్. సో అది మంచిగా అనిపించింది నాకు. అండ్ నిజంగా ఆ రెండు వాయిసెస్ కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ కుమారి 21F అయితే ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక హల్చలే చేసింది. అప్పట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బేసిక్గా డబ్బింగ్ ఆర్టిస్ట్కి అంతేం ఉండదులే అనే ఇదిలో ఉన్నాను నేను. బట్ ఆ మూవీ తర్వాత అనిపించింది ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్కి కూడా, లేకపోతే నోబడీ ఛాన్సే లేదు కదా అందరికీ తెలియడానికి, డబ్బింగ్ కూడా చేస్తుంది లిప్సికా అని తెలియడానికి ఛాన్స్ లేదు. ఆర్ మేబీ నేను ఆల్రెడీ సింగర్ అయి ఉండడం వల్ల ఎక్కువ తెలిసింది, మరేమో తెలియదు. కానీ నాకు తెలిసిన కొద్ది మందిలో అందరికీ నేను డబ్బింగ్ కూడా చేస్తాను అని తెలుసు అనమాట. సో అది ఓకే. అండ్ ఆన్ స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ అన్నది అంటే మరీ ఎక్కువగా ఏముండదు లిప్సికా గారికి, ఉంటుందా? ఆన్ స్క్రీన్ నేను చాలా తక్కువ బేసిక్గా. అంటే ఐ సమ్హౌ లైక్ ఆఫ్ స్క్రీన్ వర్క్సే నాకు ఇష్టం. ప్లే బ్యాక్ ఇష్టం, డబ్బింగ్ కూడా వెనకాల ఉండి చేయడం ఇష్టం, ఆర్జేయింగ్ కూడా హ్యాపీగా అన్నీ మూసేసుకుని ఒత్తి మైక్ పెట్టుకుని చెప్పడం ఇష్టం. ఐ సమ్హౌ లైక్ బీయింగ్ ఆఫ్ స్క్రీన్ ఓన్లీ. ఆన్ స్క్రీన్ ఎందుకు అంటే ఇప్పుడు కనిపించడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇట్స్ యూ డోంట్ నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను వెనకాలే ఉంటా అంటే అవ్వదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు గెయిన్ ఫాలోవర్స్. ఇదంతా కూడా క్రైటీరియా అయిపోయింది. అందుకని నేను ఆన్ స్క్రీన్ ఉంటాను తప్ప ఇఫ్ దిస్ వాజ్ నాట్ అ క్రైటీరియా టు గ్రో ఐ వుడెంట్ హ్యావ్ టచ్డ్ ఇట్. ఓకే.
సో ఇంట్రెస్ట్ అయితే పెద్ద ఏం లేదైతే. ఓకే, ఐఎమ్ గుడ్ విత్ అంటే అప్డేట్ సోషల్ మీడియా అప్డేట్లు చేయడం అదంతా ఓకే, అదంతా నాకు రెగ్యులర్గా ఐఎమ్ దేర్. బట్ పర్టికులర్గా ఆన్ స్క్రీన్ కనిపించడం అనేది డెఫినెట్లీ నాట్ మై ప్రయారిటీ. ఓకే, అండ్ వెబ్ సిరీస్లో ఏవో చేసినట్టున్నారు కదా, అది ఊరికే తెలిసిన వాళ్ళు అడిగితే సరే ట్రై చేద్దాం. అప్పట్లో టిక్ టాక్ ఉండేది కదా, సో టిక్ టాక్లో ఫుల్ యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. పూటకి తీసి టిక్ టాక్లు చేస్తుండేది. మా ఇంట్లో యాప్ అని అనేవారు అనమాట. సో అప్పుడు ఆ ప్రాసెస్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ అండ్ వాజ్ లైక్ సరే చూద్దాంలే ట్రై చేద్దామని ఊరికే అలా సరదాకి, లిటరలీ సరదాకి చేసింది. బ్యాన్ అయినప్పుడు మరి తిండి ఏమన్నా మానేసారా లేకపోతే? చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాయి. జస్ట్ కిడింగ్. ఐ లైక్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్. ఇప్పుడు టిక్ టాక్ అనేది ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే చాలా మంది ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు ఎంజాయ్ చేసిన దాన్ని ఎంజాయ్ చేసిన వరకు చూస్తే ప్రాబ్లం ఉండదు. అదేదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లాగా ఏమో నాకైతే ఐ డెంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ టిక్ టాక్. అంటే అది బ్యాలెన్స్ లేకుండా రెచ్చిపోయి చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ టిక్ టాక్ ఇస్ నథింగ్ బ్యాడ్. ఎంజాయ్ చేసినంత వరకు నథింగ్ ఇస్ రాంగ్ కదా. ఓకే, సేమ్ టైం మీ యాక్టింగ్ అంటే మీరు చేసిన చాలా తక్కువ యాక్టింగ్ స్పేస్లో వెబ్ సిరీస్లో వర్కింగ్ విత్ బబ్లు, బంచిక్ బంప్ దాంట్లోనే కదా మీరు చేశారు, యాజ్ అ సిస్టర్ అక్కగా చేశారు. అదెలా అనిపించింది? ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్చువల్లీ. తను చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేపిస్తాడు అనమాట. హీస్ వెరీ కూల్, చిల్. అక్క అదక్క ఇదక్క అంటే అందులో ఎలా అయితే ఉందో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటాడు. మా ఇంటికి వస్తాడు హ్యాపీగా, ఇది తింటాడు అది తింటాడు, ఇంకేంటక్క సరే అక్క వెళ్తున్నా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే అలాగే ఉంటాడు అనమాట, చాలా చిల్ ఉంటాడు. సో అదే రిఫ్లెక్ట్ కూడా అయిందనమాట వీడియోలో. ఇంట్లోకి మీ శ్రీవారిని కూడా తీసుకొచ్చేసారు. అది ఊరికే అక్క ఉంటే బాగుండాలి కదా అది ఇది అని అన్నాడు. అంటే నేను వేరే వాళ్ళతో నేను ఎందుకు చేస్తాను రా, పెళ్ళి అయిపోయాక, పెళ్ళి అవ్వకపోతే సరే కానీ పెళ్ళి అయింది కాబట్టి నేను ఆబ్వియస్లీ వేరే వాళ్ళతో చేయను, మా ఆయన ఉంటే చేస్తా అని చెప్తే ఇంకా బబ్లు ఉండి సరే అయితే బాగానే అడుగుదామని చెప్పి అడిగాడు. తను ఫస్ట్ ఒప్పుకోలేదు, బట్ తర్వాత సరే ఓకే ట్రై చేద్దాం అన్నాడు. ఓకే, బాగానే వర్కౌట్ అయింది. ఎలా ఉండింది అంటే యాక్టింగ్ చేయడం కొత్త లేదు, అది నిజంగా ఏదో చిన్న సీన్ అవుతుంటే ఒక కెమెరా ఎవరో పెట్టి జరుగుతున్నట్టు ఉండింది అంతే. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అసలు. అందుకే నాకు అది ఒక యాక్టింగ్ లాగా అనిపించదు. నేను ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను టైప్లో నాకు అనిపించదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్ నా హస్బెండ్, తమ్ముడు అంటే బబ్లు, దేవుడిచ్చిన తమ్ముడు, ఇట్లా క్యాజువల్ కాన్వర్జేషన్స్ లాగే అయిపోయేది, అలాగే టేక్ అయిపోయేది అనమాట. సో ఇట్ వాస్ వెరీ క్యాజువల్ అండ్ వెరీ ఫన్నీ, ర్యాండమ్. మనకి ఉదయ్ గారు ఏమనలేదు నన్ను కూడా తీసుకొచ్చావా ఓకే అని అలా? ఫస్ట్ తనకి కెమెరా అంటే ఇస్ వెరీ కాన్షియస్, ఫొటోస్కి కూడా చాలా కాన్షియస్ అయిపోతాడు. అలాంటిది యాక్టింగ్ చేశాడంటే చాలా గ్రేట్. బేసిక్గా నేనే షాక్ అయ్యాను ఫస్ట్, ఆయన షాక్ అవడం కాదు. ఏంటి నువ్వు యాక్టింగ్ చేసావా, అసలు తోపు కదా నువ్వు. ఒకనొక ఎపిసోడ్లో నేను లేను, తనున్నాడు మొత్తం ఎపిసోడ్లో. ఆహా చాలా చేస్తున్నారు ఇద్దరు అనుకునేదాన్ని. తర్వాత ఒకసారి ఎప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో నేను స్టేజ్ మీద ఉన్నాను, తను వెనకాల కూర్చుని ఉన్నాడు అనమాట, వెయిట్ చేస్తున్నాడు అది అయిపోతే పిక్ చేసుకుని వెళ్దామని. వెయిట్ చేస్తుంటే ఎవరో ఒక అతను వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరుగుతూ మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటూ తిరుగుతున్నాడంట. తర్వాత ఈయన చూసి ఏంటి తను ఇలా తిరుగుతున్నాడు అని కొంచెం ఇబ్బంది పడ్డాడంట. తర్వాత మీరు బంచిక్ బబ్లు దాంట్లో బావలా చేశారు కదా అన్నాడంట. ఇంకంతే అసలు ఇంటికి వచ్చి ఓ మై గాడ్ ఫ్యాన్స్ మామ్ అరే అబ్బా ఒక్క పర్సన్ అటు ఇటు తిరుగుతూ అడిగాడు. క్యూట్ అనిపించింది నాకు. అబ్బా సూపర్ అనుకున్నా, అమేజింగ్. అలా ఒక బుక్ షాప్ లో కూడా అడిగారు యాక్చువల్లీ నేను ఉన్నారు బుక్ షాప్ రోజు. మిమ్మల్ని అడగలేదు? నన్ను అడగలేదు, నన్ను చూసారు, నన్ను ఈవిడ ఎవరోలే అనుకున్నట్టున్నారు. ఆయన చూసి మీరు బంచిక్ బబ్లు దాంట్లో యాక్చువల్లీ బబ్లు సెట్ ఆఫ్ ఫ్యాన్స్ వేరు. అంటే యూట్యూబ్ కోర్ యూట్యూబ్ నాది, మిక్స్ యూట్యూబ్ మిక్స్ టీవీ నాది. సో తనని అందరూ గుర్తుపడతారేమో, బట్ నన్ను సగం మందే గుర్తుపడతారు. సో ఇంకా బబ్లుని గుర్తుపట్టారు. మీరు బావాలా చేశారు కదా బబ్లు వీడియోలో అంటే ఇంక అసలు ఫుల్ బ్లష్ అయిపోతూ ఉంటాడు అనమాట. యా నేనే అది బ్లష్ అయిపోయి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు తనకి.
నేనే ఓకే సిగ్గుపడుతున్నాడు. ఆయన సిగ్గుపడ్డమేమో కానీ మీ రియాక్షన్ మాత్రం నేనేమో అసలు ఫుల్ ఏడిపిస్తూ ఉంటాను అనమాట. అబ్బా చాలు నన్ను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టాడంటే ఇంకా అసలు అలా సతాయిస్తూ ఉంటానని ఊరికే. బట్ ఇట్ వాస్ క్యూట్. మొత్తం ఫేజ్ ఆఫ్ షూటింగ్ ఫర్ ద వెబ్ సిరీస్ అండ్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళిద్దరు గుర్తుపెట్టడం తను బ్లష్ అయిపోవడం క్యూట్ అనిపించింది. నైస్ ఫోన్ ఇట్స్ అ గుడ్ మెమరీ యాక్చువల్లీ. డెఫినెట్లీ గుడ్ మెమరీ. పోనీ ఆ తర్వాత సరే ఇంత ఓకే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ బానే ఉంది కంటిన్యూ చేద్దాం ఇలాంటిది ఏదన్నా అలాంటిది ఏమో అనుకోలేదా? అది కూడా తను ఎలా అంటే ఇంకా సరే ట్రై చేద్దాంలే అన్నట్టుగా చేశాడు కానీ తనకి అంత ఇది లేదు. ఓకే అండ్ అలానే డబ్బింగ్ పరంగా మీరు టఫెస్ట్ గా ఫీల్ అయిన డబ్బింగ్ ఏది ఎవరికి చెప్పారు? బేసిక్గా నాకు చాలా మూవీస్లో ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతాయి క్యారెక్టర్స్. ఎందుకంటే ఫస్ట్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ క్యారెక్టర్ ఇది ఇలా ఉంటుంది అని. మ్యాక్సిమం కనెక్ట్ అయిపోతారు ఎందుకంటే రెగ్యులర్ డిస్క్రిప్షనే ఉంటుంది. మనకి మ్యాక్సిమం కమర్షియల్ మూవీసే ఉంటాయి కాబట్టి కమర్షియల్ మూవీస్లో ఒక టెంప్లెట్ హీరోయిన్ రోల్ ఉంటుంది. ఆ టెంప్లెట్ హీరోయిన్ రోల్ షుడ్ బి ఫైన్, అక్కడి వరకు ఐఎమ్ ఫైన్. కానీ కొన్ని పిట్ట కథలు ఒకటి కుమారి 21 ఆల్సో వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఎందుకంటే అది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అండ్ అందులో ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది వల్గర్ అవ్వకూడదు కానీ ఇట్ షుడ్ బి బోల్డ్. దట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ ఇది ఫర్ మీ ఎందుకంటే నా డైలాగ్ డెలివరీలోనే మొత్తం ఉంటుంది. తన యాక్టింగ్ ఎంత ఇంపార్టెంటో నేను ఆ యాక్టింగ్ని తను చాలా బ్యాలెన్స్డ్గా చేసింది. తను వల్గర్గా చేయలేదు, తను చాలా బాగా చేసింది బోల్డ్గా. సో నేను బోల్డ్ వరకే ఉంచాలి, దాన్ని పారామీటర్ పెంచి వల్గర్ చేయలేను నేను. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్ అండ్ పిట్ట కథలు వాజ్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ నాకు. ఇంకా ఇప్పుడు ఒక మూవీ చెప్తున్నాను యాక్చువల్లీ ఐ కాంట్ మెన్షన్ ద నేమ్ టిల్ ఇట్ కమ్స్ అవుట్. కానీ ఆ మూవీ కూడా నాకు చాలా హోప్స్ ఉన్నాయి ఆ మూవీ మీద. నాకు ఐమ్ వెయిటింగ్ 2021లో అది రిలీజ్ అవ్వాలి, మోస్ట్లీ నా వాయిస్లో రిలీజ్ అవ్వాలి. అందరికి పార్టీ ఇస్తా, వరల్డ్ మొత్తంకి పార్టీ ఇస్తా. ఫస్ట్ నన్నేనా? ఫస్ట్ నువ్వే. ఎదురుగానే ఉంటాను కదా. అయినా మేము ఇల్లు మారిపోయాం ఇప్పుడు. అవునా? ఓహో తెలీదు నాకు. రీసెంట్గా ఒక 4 months అయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం ఎదురుగా ఉంటాం కానీ గుర్తుంచుకుని పార్టీ ఇస్తా. ఫర్ షూర్ నేను వచ్చేస్తా అయితే. అండ్ ఎన్ని డేస్ పట్టింది కుమారి 21F మూవీ డబ్బింగ్? 21F చాలా రోజులు పట్టింది, 1 week 10 days పట్టింది. బికాజ్ ఎవ్రీ సీన్ చెక్కి చెప్పారు. అండ్ అప్పుడు సుకుమార్ గారు ఇండియాలో లేరు, తను యూరప్లోనో ఎక్కడో ఉన్నారు. సో ఎవ్రీ సీన్ ఎవ్రీ కంటెంట్ నేను చెప్పడం పంపడం, ఆయన ఓకే చేయడం, ఆయన కరెక్షన్స్ చెప్పడం, మళ్ళీ నాకు పంపడం, నేను మళ్ళీ కరెక్షన్స్ చేసి చెప్పడం, ఇలా టుక్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ ఓవరాల్గా కూడా అది టైం టేకింగ్ ప్రాజెక్ట్. ఆబ్వియస్లీ డైలాగ్స్ యాజ్ ఐ టోల్డ్ బోల్డ్ వల్గర్ బ్యాలెన్స్ ఉండాలి. సో చాలా టైం పట్టింది అది నాకు. బట్ టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. అప్పుడు కొంచెం బా ఎన్ని రోజులు ఇంకా అనిపించింది కానీ బట్ వెన్ ఐ సా ద రిజల్ట్స్, వెన్ ఐ సా ద అవుట్పుట్ ఐ వాస్ లైక్ అరే సూపర్ కదా అనిపించింది. అండ్ సుకుమార్ గారు ఎలాంటి కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు? మాక్సిమం యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా ప్రతాప్ గారు, సుకుమార్ గారు రైటింగ్స్ కదా ఇది. ప్రతాప్ గారే ఎక్కువ మొత్తం చెప్పేసేవారు మాక్సిమం. ప్రతాప్ గారు అయిపోయేవారు. సుకుమార్ గారు ఎలా అంటే చిన్న ఎమోషనల్గా ఉన్న దగ్గర ఇక్కడ నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఆర్ ఇక్కడ ఇంకొంచెం మాడ్యులేషన్ ఉండొచ్చు అని ఎమోషనల్ డైలాగ్స్ దగ్గర మటుకు హీ వాజ్ వెరీ పర్టికులర్. లాస్ట్లో ఒక లెటర్ ఉంటుంది, ఒక అమ్మాయి ఇలా తిరిగినంత మాత్రాన తను పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన తను ప్రాస్టిట్యూట్ కాదు, తను ఇలా చేసినంత మాత్రాన అది కాదని ఒక చాలా ఎమోషనల్ లెటర్ ఉంటుంది తను మొత్తం లాస్ట్లో. దానికి చాలా కరెక్షన్స్ అయ్యాయి. సుకుమార్ గారు వాజ్ లైక్ ఎవ్రీ లైన్ హీ హ్యాడ్ టు కరెక్ట్ మీ అనమాట. అది చాలా టైం పట్టింది. అండ్ ఏమన్నా అట్ ద సేమ్ టైం కాంప్లిమెంట్స్ లాంటివి ఏమన్నా వచ్చాయి? కాంప్లిమెంట్స్ అంటే లేదు, నాకు ఎప్పుడు అంత డైరెక్ట్గా మాట్లాడే అవకాశం రాలేదు సార్తో. ఐ విష్ ఐ కుడ్ సిట్ అండ్ హ్యావ్ అ ప్రాపర్ కాన్వర్జేషన్ అబౌట్ వాట్ నాకు దట్ ఈస్ వై ఐ ఎన్వీ యాంకర్స్ తెలుసా, బికాస్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు న్యూ పీపుల్, టు నో మోర్ అబౌట్ దెమ్. ఎంత లెర్నింగ్ అది, ఒక కొత్త మనిషితో మాట్లాడి తెలుసుకోవడం, వాళ్ళ వర్క్ తెలుసుకోవడం, వాళ్ళ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడం. యాంకరింగ్ జాబ్ ఫ్యాసినేట్స్ మీ ఇన్ అ వే, కానీ నాకు అంత స్పాంటనిటీ లేదు. సో నేను ఐ డోంట్ వాంట్ టు గో దేర్. కానీ
చెప్తున్నా థ్యాంక్ యూ. కొత్త వాళ్ళని అఫ్ కోర్స్ ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ అండ్ మీకు స్కోప్ ఉంటుంది టు నో మోర్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ దెమ్. సో మంచిగా అనిపిస్తుంది నాకు. నేను యాంకర్ అంటే బాగుండు అందరినీ కలిసేదాన్ని అనుకుంటున్నా అప్పుడెప్పుడు. ఓకే. కానీ సుకుమార్ గారిని నేను పర్సనల్గా కలవలేకపోయాను. బట్ ఒకసారి ఎప్పుడో థియేటర్లో చూసినప్పుడు సార్ నేను ఇలా కుమారి21Fకి డబ్బింగ్ చెప్పాను, లిప్సికా నేనే లిప్సికా. ఓ నువ్వా, ఐ ఓన్లీ హర్డ్ యువర్ నేమ్, ఐ నెవర్ సీన్ యూ అని. నేనే సార్, కెన్ ఐ హ్యావ్ ఎ సెల్ఫీ సార్ అంటే ఓకే అన్నారు. ఐ టుక్ అ సెల్ఫీ అండ్ లెఫ్ట్, అంతే. దట్ ఈస్ ద స్మాల్ స్వీట్ కాన్వర్జేషన్ ఐ హ్యాడ్ విత్ దెమ్. కానీ నేను డబ్బింగ్ చెప్పాను సార్ నేను లిప్సికా అని చెప్పగానే గుర్తుపట్టారు కదా, దట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అరే నైస్ కదా అని. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ తమన్ గారు, సో వీళ్ళతో ఏమన్నా ఇన్సిడెంట్స్? దేవిశ్రీ ప్రసాద్ గారితో ఒక ఇన్సిడెంట్ ఉంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ అ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ టెలింగ్ దెమ్ దట్ ఐఎమ్ అ సింగర్. నాకు ఎప్పుడు ఎందుకో నేను ఎప్పుడు వెళ్ళలేదు, మాట్లాడలేదు. మేబీ ఐ షుడ్ హ్యావ్. తమన్ గారు నోస్ అబౌట్ మీ. నేను ఆయనకి జవాన్లో పాడాను. డిఎస్పి గారికి నేను పలానా లిప్సికా పేరు తెలుసు, కానీ నేను ఎలా ఉంటాను ఏంటి ఏం తెలియదు. సినిమా అవార్డ్స్ అయినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చారు. నేను అసలు డిఎస్పి గారికి పిచ్చ ఫ్యాన్ని. వెళ్ళి అసలు సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, అది సార్ ఇది సార్ అని మాడుతుంటే థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఎవరు ఈవిడ అని అనుకున్నట్టున్నారు మనసులో. నేనుండి సార్ మై నేమ్ ఇస్ లిప్సికా సార్ అంటే, ఓ లిప్సికా ఐ నో యూ ఫ్రమ్ కుమారి21F, నువ్వే కదా డబ్ చేసింది అన్నారు. అంటే నాకు ఒక్క నిమిషం నవ్వాలా ఎడవాలో అర్థం కాలేదు. డబ్ చేసినందుకు రికగ్నైజ్ చేశారు. సార్ ఐఎమ్ అ సింగర్. అప్పటికి డబ్బింగ్ కొత్త కదా, నేను ఇన్ని సంవత్సరాలుగా సింగర్ గా పాడుతూ ఉంటే నువ్వు డబ్బింగ్ చేసావంటారేంటి అనుకున్నాను నేను. సార్ ఐఎమ్ అ సింగర్ సార్, నిజంగా ఐ రీసెంట్ గానే డబ్బింగ్ లోకి వచ్చాను, బట్ బేసిక్ గా ఐఎమ్ అ సింగర్ సార్ అని. ఓ యా గుడ్ ఓ నైస్ అన్నారు, అంతే. ఇంకేం మాట్లాడలేదు. అప్పుడు అనుకున్నా అయ్యో అని. బట్ ఎప్పుడైనా నా వర్క్ పంపించాలి అని అనుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఐ కీప్ సెండింగ్ హిమ్ మధ్యలో, కానీ ఇంకా అంతే గోయింగ్ ఆన్ సమ్ డే మేబీ. సో అలా అడగటం నచ్చదా లిప్సికా గారికి ఎవరిని? నచ్చదని కాదు, ఇబ్బంది పెట్టేస్తానేమో, ఆర్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో, ఎలాంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు మనకే నేను యాజ్ ఐ సెడ్ మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, ఒక రోజులో 100 moods ఉంటాయి. ఎప్పుడో నేను తిక్కలో ఉన్నప్పుడు నాకు ఏదైనా మెసేజ్ వస్తే అవసరమా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా నేను ఎప్పుడైనా రాంగ్ టైంలో నేను అప్రోచ్ అవుతానేమో. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ బ్యాడ్ దిస్ థింగ్. కొన్ని అట్లా ఉండిపోతాయి మనకి. సో నాకు అది అవాయిడ్ చేయాలి. సరే కలిసినప్పుడు మంచిగా ఎవరినైనా నాకు నామోషి కాదు మళ్ళీ కలవడానికి. ఐ క్యాన్ బికాస్ ఇప్పుడు నేను ఎక్కడో హైదరాబాద్లో ఒక చిన్న ఇంట్లో ఉన్న దాన్ని వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు నన్ను పిలవాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఫూలిష్నెస్ ఆబ్వియస్లీ, అన్లెస్ అండ్ అంటిల్ ఐ కమ్ అవుట్ అండ్ టెల్ ద వరల్డ్ దట్ ఐఎమ్ అ సింగర్, నోబడీ విల్ ఎవర్ నో. కానీ ఈ పాయింట్ ఒకటి నాకు, ఐ డోంట్ వాంట్ టు అనాయ్ దెమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్ అనమాట. సో అందుకని సినిమా అవార్డ్స్లో కలిసినప్పుడు ఐ మేడ్ ఇట్ అ పాయింట్ టు టెల్ హిమ్ దట్ ఐఎమ్ అ సింగర్. ఇప్పుడు అక్కడిదక్కడ ఐ కాంట్ స్టార్ట్ ప్లేయింగ్ మై సాంగ్స్ అండ్ వినండి సార్ అనలేను కదా. సో నేను ఇంకా అక్కడితో ఆపేశాను. సరే నేను సింగర్ అని చెప్పాను కదా, ఎప్పుడో ఒక దగ్గర ఎవరితో కాన్వర్సేషన్ వచ్చినప్పుడు అరే ఈ అమ్మాయి నాకు మొన్న కలిసింది, ఓకే సరే ట్రై చేద్దాం అని అనిపించే సిచ్యువేషన్ వస్తే అప్పుడు చూడొచ్చులే అన్నట్టు నేను ఐ కెప్ట్ ఇట్ ఆన్ హోల్డ్ అనమాట. ఓకే. సింగర్స్ గ్యాంగ్లో ఎవరు బాగా క్లోజ్ లిప్సికాకి? అందరూ క్లోజ్, యూ వోంట్ బిలీవ్. బట్ నేనైతే క్లోజ్ అనుకుంటా, వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు. బట్ నాకైతే ఐఎమ్ గుడ్ విత్ ఎవ్రీబడి. నాకు అందరితో మంచి ర్యాప్ ఉంది. కలిసినంత వరకు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. నేను కాకపోతే చాలా తక్కువ టైమ్స్ కలుస్తాము కదా, ఈవెంట్స్ కోసం కలుస్తాము, లేకపోతే రికార్డింగ్స్లో కలుస్తాము. సో అంత పర్సనల్ లెవెల్లో ర్యాపో ఇంప్రూవ్ అవ్వడం తక్కువ ఫ్రెండ్స్ అని చెప్పడానికి. బట్ ఐఎమ్ గుడ్ విత్ ఎవ్రీబడి, అందరితో బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ మామూలుగా ఇటు సింగింగ్ ఇటు డబ్బింగ్ ఇలా ప్యారలల్లీ కంటిన్యూ చేద్దామని నా ప్లాన్ ఏమన్నా, లేకపోతే ఓన్లీ ఒకదాని మీదే ఫోకస్ చేయాలి అలా ఏమన్నా ఉంటుందా? బేసిక్గా నాకు ఐ రెస్పెక్ట్ ద ఆపర్చునిటీస్ ఐ గెట్. అది సింగింగ్ అవనివ్వండి, డబ్బింగ్ అవనివ్వండి. ఇంతమంది ఉన్నప్పుడు నాకంటూ ఒక ఆపర్చునిటీ వస్తుందంటే దట్స్ అ బిగ్ థింగ్ అనుకుంటాను నేను. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో నాకు సింగింగ్ ఆపర్చునిటీ వస్తే సింగింగ్ చేస్తాను, డబ్బింగ్ ఆపర్చునిటీ వస్తే డబ్బింగ్ చేస్తాను. అలా అని నా ఎఫర్ట్స్ మాత్రం నేను తగ్గించాను. సింగింగ్ విధంగా నేను ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ప్రాక్టీస్, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టాక్ట్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాను. ఇండిపెండెంట్ మ్యూజిక్ నా యూట్యూబ్ ఛానల్కి నేను చాలా సాంగ్స్ చేస్తున్నాను, అది నేను కంటిన్యూ చేస్తాను. డబ్బింగ్ కూడా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను యూస్ చేసుకుంటాను. అండ్ ప్లేబ్యాక్ అంటారా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైం.
అంతే. సో అయితే ఈ క్వశ్చన్ నేను అడగాలి ఖచ్చితంగా మిమ్మల్ని. సింగర్స్కి సంబంధించి అంటే ఒక ఈ టాక్ ఉంది, అంటే చాలా తక్కువ పేమెంట్స్ ఇస్తూ ఉన్నారు సింగర్స్కి అని చెప్పి చాలామంది ఓపెన్గా కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. అంటే ఆ రికగ్నిషన్ కావచ్చు, ఆ వర్త్కి తగ్గట్టు కాకుండా నువ్వు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కాకపోతే ఇంకొకరులే, ఫ్రీగా వచ్చి పాడే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా కైండ్ ఆఫ్ థింకింగ్లో వాళ్ళ వర్త్కి వాళ్ళ టాలెంట్కి తగ్గ రెమ్యునరేషన్ అన్నది దక్కట్లేదు అని చెప్పి దీనికి మీరేం చెప్తారు? నేను నో అని చెప్పను, ఎస్ అని చెప్పను. బికాస్ ఇదే ఇండస్ట్రీలో ఇంత మంచిగా నన్ను నేను షేప్ చేసుకుంటూ వెళ్ళి ఇంత రెస్పెక్ట్ పొందుతూ ఉన్నప్పుడు ఐ కాంట్ బ్లేమ్ అన్ ఇండస్ట్రీ ఆన్ ద హోల్. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను. చాలామంది అబ్స్కాండ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి లైట్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ వుడ్ లైక్ టు లుక్ ఆన్ ద బ్రైట్ సైడ్. అండ్ నెగటివ్గా ఏదైనా జరుగుతుంది అంటే నేనేమైనా యాక్షన్ తీసుకోగలిగితే డెఫినెట్లీ తీసుకుంటాను. ఐ విల్ లెట్ దెమ్ నో. ఆర్ మా యూనియన్ ఉంది, తెలుగు సింగర్స్ యూనియన్ ఉంది, యూనియన్కైనా చెప్పడము, ఆర్ ఒక 2-3 సింగర్స్ కలిసి ఒకే ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటివి చేసుకుని ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసి ముందుకెళ్ళాలి అనేది మై కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట. బికాస్ ఇష్యూస్ ఉండని ప్లేస్ ఉండదు, ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ ఇష్యూస్. సో డస్ సింగింగ్ యూనియన్ ఆల్సో, ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే అందరూ రేస్లో ఉండాలనుకుంటారు, అందరూ ముందుకెళ్ళాలనుకుంటారు, అందరూ సంపాదించాలనుకుంటారు, అందరూ ఎదిగిపోవాలనుకుంటారు. ఈ ప్రాసెస్లో హెల్దీగా వెళ్ళడం అనేది కొంచెం కష్టం. ఆబ్వియస్లీ కొన్ని ఇట్లా స్లిప్ అవుతూ వెళ్తుంటాయి, ఆ ప్రాసెస్లో జరిగే ఈ హోల్సే అనమాట ఇవన్నీ. సో యాజ్ మచ్ యాజ్ ఐ అండర్స్టాండ్ దట్ థింగ్స్ ఆర్ లైక్ దీస్ ఆర్ హ్యాపెనింగ్, I also understand that there are good things happening in the industry. So నేను దాని మీద ఫోకస్ చేయాలనుకుంటాను. అండ్ నెగటివ్ అయినవన్నీ నేను చేయగలిగినంత ఐ విల్ ట్రై టు లెట్ పీపుల్ నో దట్ ఇప్పుడు పలానా ఈవెంట్ మేనేజర్ నాకు ఇది చేస్తాడు అనుకో, పలానా మ్యూజిక్ ఇన్ఛార్జ్, మ్యూజిక్ డైరెక్టర్స్ విల్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్, ఇన్ఛార్జెస్ మైట్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కూడా అయ్యుండొచ్చు. సో వాళ్ళు నాకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే మేబీ ఐల్ టెల్ ఒక 10 మంది సింగర్స్కి, అరే కొంచెం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఒక మాట షేర్ చేసుకుంటాను అంతే. సో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అంతే. మనము ఎలా రియాక్ట్ అవుతాం అనేది కంట్రోల్ చేయగలం, కానీ వాళ్ళు ఎంత ఇస్తారు, వాళ్ళు ఎంత చేస్తారు అనేది మనం కంట్రోల్ చేయలేం. బికాస్ ఇట్స్ దేర్ లైఫ్ అండ్ దేర్ బాటప్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఈ విషయంలో అయితే నాకు చెడు కంటే మంచి ఎక్కువ జరిగింది కాబట్టి ఐఎమ్ అ వెరీ రాంగ్ పర్సన్ టు కామెంట్ ఆన్ ఇట్. ఓకే. అంటే లిప్సికా గారు స్టిక్ ఆన్ అవుతారు అంటే పర్టికులర్ బడ్జెట్ పెట్టుకొని అది స్టిక్ ఆన్ అవ్వడం అనేది పాసిబుల్ అవ్వదు. బికాస్ దెర్ ఆర్ మెనీ పారామీటర్స్. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు సింగింగ్ ఒకటే మ్యాటర్ కాదు, చాలా ఉంటాయి. పిఆర్ అయి ఉండొచ్చు, నువ్వు నలుగురితో మంచిగా ఉండడం అయి ఉండొచ్చు, నీ మెయింటెనెన్స్ అయి ఉండొచ్చు, ద వే యూ లుక్ అయి ఉండొచ్చు, ద వే యూ టాక్, యూ బిహేవ్, ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు సింగింగ్ ఒకటే. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు మేక్ ది స్టేట్మెంట్, కానీ ఇంతకుముందు జానకి గారు జస్ట్ ఇలా నిల్చొని పాడుతుంటే ఇట్లా ఆల్మోస్ట్ కళ్ళలోంచి నీళ్ళు వచ్చి చూస్తున్న సిచ్యువేషన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఇలా నిల్చొని పాడితే నోబడీ విల్ బి ఇంట్రెస్టెడ్. యూ హ్యావ్ టు పర్ఫామ్, యూ హ్యావ్ టు సింగ్, యూ హ్యావ్ టు షౌట్, యూ హ్యావ్ టు సే కమ్ ఆన్ ఎవ్రీబడి అని, మినిమం కమ్ ఆన్ ఎవ్రీబడి అంటే తప్ప నోబడీ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు సీ యూ పర్ఫామ్. సో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ this is the changing generation anamata. We have to get used to it inka atla. Nice. Thank you so much Lipsika garu for your time. I had a really great time. Thank you Anusha, thank you so much. I had fun talking to you. Thank you. Thank you.